హాయ్ అండి. వెల్కమ్ టు సురసాని ప్రియా వ్లాగ్స్. ఈ వీడియోలో నేను క్రెడిట్ కార్డ్ పాయింట్స్‌తో గోల్డ్ తీసుకున్నాను. ఏ బ్యాంక్, ఏ కార్డ్, పాయింట్స్ ఎలా రిడీమ్ చేసుకున్నాను, అన్ని విషయాలు డీటెయిల్డ్‌గా చెప్పాను. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అంతా అర్థమవుతదండి. కట్ చేసుకుంటే చూస్తే మాత్రం అర్థం కాదు. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపించినా, నా వీడియో మీకు నచ్చినా, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్. నేను నిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి. ఇన్‌స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్‌లో. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలా మెసేజెస్ వచ్చినాయి. ఏ కార్డ్, ఏ ఏ బ్యాంక్, ఇంకా చాలామందయితే నవ్విండ్రు కూడా, జోక్స్ కూడా వేసిర్రు నా మీద. అయినా ఏం పర్వాలేదండి. ఎందుకంటే నేనేం ఫీల్ కాలేదు. వాళ్ళకి పాయింట్స్ గురించి ఎట్లా రిడీమ్ చేసుకోవాలి, ఏంటి ఏం తెలీదు కాబట్టే అట్లా జోక్స్ వేసిండ్రు. అందుకనే నేనేం ఫీల్ అవ్వలేదు. అంత సీరియస్‌గా కూడా ఏం పట్టించుకోలేదు వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళకి తెలవదు కదండీ. తెలవకనే అన్నారు కాబట్టి నేను లైట్ తీసుకున్నాను. నేను ఇవాళ చాలామంది అడిగిన డౌట్స్‌కి రిప్లై ఇస్తున్నానండి ఈ వీడియోతోటి. చాలామంది అడిగిండ్రు ఫుల్ వీడియో చేయమని. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది చాలా డౌట్స్ కూడా రేజ్ చేసిండ్రు. అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ డౌట్ ఏంటంటే ఏ కార్డ్ అని చెప్పి. టాటా నియో కార్డ్ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి టాటా నియో కార్డ్. దీంట్లో లిమిట్ని బట్టి ఉంటుందండి. ఒక బ్రదర్ కామెంట్ చేసిండు, మేము ఎంత చేసినా కూడా మాకు 3K పాయింట్సే వచ్చినాయి, అంతకు మించి రాలేదని చెప్పి. నేను ఇప్పుడు ఫుల్గా చెప్తాను అసలు ఏంటి అనే ప్రాసెస్ అంతా. మన కార్డ్ లిమిట్ని బట్టి ఉంటుందండి. మన ఎక్కువ లిమిట్ ఉంటే ఎక్కువ పాయింట్స్ వస్తాయి మనం యూజ్ చేసేదాన్ని బట్టి. మన లిమిట్ అయ్యే 50,000 లక్ష ఉంటే పాయింట్స్ ఎట్లా ఎక్కువ వస్తాయండి. మనం ఎంత యూజ్ చేసినా కూడా దానికి వచ్చే పాయింట్సే వస్తాయి కదా. ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకున్నాము, మా కార్డ్ ఒక 5 lakhs ఉందనుకోండి. 5 lakhsకి మేము ఒక 3 months స్పెండ్ చేస్తే మాకు 15,000 పాయింట్స్ వస్తాయండి. అంటే 1 lakhకి 1,000 పాయింట్స్ వస్తాయి. మనం 1 lakh స్పెండ్ చేస్తే 1% పాయింట్స్ రూపంగా వస్తాయండి. 1% ఎంత అండి 1 lakhకి? 1,000 పాయింట్స్. మేము 3 months అట్లా 5 lakhs కార్డ్ ఉన్నోళ్ళు 1 monthకి 5 lakhs స్పెండ్ చేసుకోగలిగే కార్డు ఉంటే 3 months స్పెండ్ చేస్తే 15,000 పాయింట్స్ వస్తాయండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అట్లా మేము 7 to 8 months, ఇంకెక్కువనే 8 to 9 months అనుకోండి. 8 to 9 months స్పెండ్ చేస్తే మాకు ఆ 15,000 పాయింట్స్ చేంజ్ వస్తే ఒక గోల్డ్ కాయిన్ తీసుకున్నామండి. పాయింట్స్ రావడం అంత ఈజీ ఏం కాదు కదండి. మనం స్పెండ్ చేసేదాన్ని బట్టే వస్తాయి. మనం ఏది పడితే అది కొనుక్కొని ఏం స్పెండ్ చేయం కదా. మనకి ఏది అవసరం ఉంటే అది మాత్రమే కొనుక్కుంటాము. అన్ని పాయింట్స్ అవ్వాలంటే అది చాలా టైం ప్రాసెస్ కదండి. చాలా టైం కూడా పడుతుంది. అంత ఈజీ కూడా ఏది రాదండి. మనం దాని మీద అంత టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆ పాయింట్స్ వచ్చినాయి. అది కూడా మన యూస్ఫుల్ అయిన వాటికి మాత్రమే స్పెండ్ చేస్తాం కదా. ఏది పడితే అది ఈజీగా అంతంత మనీ స్పెండ్ చేయం కదండి. ఎక్కువ మనం దేని మీద స్పెండ్ చేస్తున్నామో చూసుకొని దాని మీద ఈ కార్డ్ స్పెండ్ చేస్తే మంచి పాయింట్స్ మంచిగా ఉంటాయండి. ఇది ఎట్లా అంటే ఒక్క పాయింట్ 1 రూపీతో సమానం అండి. 1 point is equals to 1 rupee. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంత డీటెయిల్డ్గా ఎవ్వరు చెప్పారండి. మా హస్బెండ్ కూడా వద్దన్నారు. కానీ చాలామందికి ఇది యూస్ఫుల్ అవుతుంది వీడియో అని చెప్పి చేస్తున్నాను. బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి. నేను చెప్పే వాటిల్లో ఏమన్నా రాంగ్ ఉంటే మాత్రం మెన్షన్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసిన వరకు నేను మా హస్బెండ్ నన్ను అడిగి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేసిండ్రు. ఇదేం ప్రమోషనల్ వీడియో కూడా కాదు. నేను చిన్న యూట్యూబర్ని. నాకు ఇంత పెద్ద బ్యాంక్స్కి ప్రమోషన్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు, నాకు కూడా లేదు కదండి. ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. చాలామందికి యూజ్ అవ్వాలని అనుకుంటున్నాను. మేము అట్లా 8 to 9 months స్పెండ్ చేసిన మనీ వచ్చిన పాయింట్స్ అన్నీ సేవ్ చేసుకొని ఈ ఒక్క గోల్డ్ కాయిన్ తీసుకున్నామండి. మనం ఈ గోల్డ్ కాయిన్ రిడీమ్ చేసుకొని కొనుక్కునేటప్పుడు జిఎస్టీ ఇంకా వాటి మీద వేసే ఛార్జెస్ అన్నీ మేమే పే చేసుకున్నామండి. అట్నే ఇదంతా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాం. ఈ కాయిన్ ఇంటికి వచ్చేలాగా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నామండి. చాలామంది ఈ డౌట్ కూడా అడిగిండ్రు ఎలా పెట్టుకున్నారని చెప్పి. ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాము. రిడెంప్షన్ అప్పుడు గోల్డ్ కాయిన్ మీద ఉన్న జిఎస్టీ ఛార్జెస్ కూడా మేమే పే చేసుకున్నామండి. గోల్డ్ మనీ పోను జిఎస్టీ ఇంకా ఛార్జెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మేమే పే చేసుకున్నాము. ఒక బ్రదర్ కామెంట్ చేసిండు, నేను ఎంత స్పెండ్ చేసినా సరే నాకు 3Kనే వచ్చినాయి పాయింట్స్ అని చెప్పి. బ్రదర్, మీ లిమిట్ ఎంత ఉందో దాన్ని బట్టే వస్తాయండి. మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు, మీ లిమిట్ ఎంత ఉంది, దాన్ని బట్టి పాయింట్స్ వస్తాయండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం సారీ అండి. నాకు తెలిసిన మటుకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను.
ఇప్పుడు ప్రెజెంట్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పానండి నేను. తర్వాత అవి రూల్స్ చేంజ్ అయితాయా? ఉంటాయా? నాకు తెలీదు. బ్యాంక్ ఎప్పటికప్పుడు రూల్స్ చేంజ్ చేస్తా ఉంటది కాబట్టి చేంజ్ అయినా చేంజ్ అవ్వచ్చు. నన్నప్పుడు ఏమనొద్దండి. ఎందుకంటే బ్యాంక్ ఇష్టం గదా! వాళ్ళ ఇష్టం వాళ్ళ రూల్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు చేంజ్ చేసుకుంటా ఉంటారు. ఈ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయొచ్చు. అప్పుడు నన్ను మాత్రం తిట్టుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మేము తీసుకున్నదే చెప్తున్నాను. తర్వాత ఫ్యూచర్‌లో అది చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వకపోవచ్చు. బ్యాంక్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తా ఉంటది రూల్స్. అప్పుడు నన్ను మాత్రం తిట్టుకోవద్దండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడున్నది మాత్రం నేను చెప్పాను. అసలు ఇలా ఎవ్వరు ఎక్స్‌ప్లెయిన్ కూడా చెయ్యరు. కావాలంటే చాలా మంది వీడియోస్ చూడండి. వాళ్ళు జస్ట్ పెట్టి వదిలేస్తారు. కానీ నేను చాలా మందికి ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అవుతదని చెప్పి ఇది పెడుతున్నానండి వీడియో. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్. నేను కొత్త యూట్యూబర్‌ని. నన్ను సపోర్ట్ చేయండి.